నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి మధ్య అనేక రకాలైనటువంటి ఇష్యూస్ బయటపడుతున్నాయి. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత ఆ రిలీజ్కు సినిమా చూడడానికి వెళ్ళినటువంటి తల్లి బిడ్డ కూడా ఈరోజు ప్రమాదంలో ఇరుక్కున్నటువంటి పరిస్థితి. అక్కడికక్కడే ఊపిరి ఆడక తొక్కిసలాట్లో తల్లి మరణించింది. తల్లి ఎవరైతే రేవతి అనే వ్యక్తి, ఒక మహిళ మరణించిన తర్వాత తన కుమారుడైనటువంటి అబ్బాయి కూడా ఈరోజు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో దీని వెనకాల ఎవరి తప్పు ఉంది ఏంటి అనేది అనేక రకాలుగా చాలామంది విశ్లేషణ చేస్తున్నప్పటికీ కూడా ఏదేమైనా ఈరోజు అల్లు అర్జున్ ఒక ఐకాన్ స్టార్, అదేవిధంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఒక పాన్ ఇండియా స్టార్కి ఇటువంటి పరిస్థితి రావడం అనేది కాస్త ఇండస్ట్రీ వాళ్ళు దాన్ని సమర్థించుకుంటూ ఉంటే, ఇక్కడ ఒక తల్లి ప్రాణం పోయింది, ఆ ఫ్యామిలీని ఆదుకునే వాళ్ళు ఎవరనేది ప్రభుత్వం కూడా గట్టిగా దీని మీద అనేక రకాల ఇష్యూస్ చేపడతా ఉంది. దీని మీదే మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ మనతో పాటు ఉన్నారు గోని ప్రకాష్ గారు. ఆయన అడిగి మరి నిజంగానే ఇష్యూ మీద ఆయన యొక్క అభిప్రాయం ఏంటో ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ గారు నమస్కారం. ప్రకాష్ గారు, మీరు రాజకీయాలకి సంబంధించి అనేక రకాల ఇష్యూస్ మాట్లాడుతూ ఉంటారు, మీ దగ్గర మంచి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ సినిమా ప్రభుత్వం, సినిమా థియేటర్ యాజమాన్యం, సినిమా వాళ్ళు ఎవరైతే బాధితులు, చనిపోయిన ఫ్యామిలీ ఉన్న బాధితులు. సార్ ఏంటి సార్ దీన్ని మొత్తం పరిగణలోకి తీసుకుంటే ఇందులో ఎవరి తప్పు ఎవరిది ఒప్పు? సార్ నేను రాజకీయాలే కాదు, గోదావరి కన్లో శ్రీనివాస థియేటర్లో మా ఫాదర్ ఒక పార్ట్నర్, 5 పైసలు 6 పైసలు. ఓకే, దాన్ని నేను ఏదైతుందో ఫిల్మ్స్ మాట్లాడడం కానీ, అక్కడ ఫిల్మ్ రన్ ఓవర్ కానీ, అక్కడ కొంచెం కోల్ బెల్ట్ ఇంకొక థియేటర్కు దీనికి పోటీ, దీన్ని ఇబ్బందులు పెట్టేది ఉంటే వాళ్ళది మొనోపలి అవుతుంది. సపోజ్ ఒక 3,000కు ఒక పిక్చర్ అదృష్టవంతుడు నాగేశ్వరరావు సినిమా తీసుకెళ్లాడు అనుకోండి, అశోక థియేటర్, మేమైన తర్వాత దాన్ని 6,000 పెట్టాం. ఎన్ని రోజులు నడిచిన 2 వీక్స్ 3 వీక్స్ వరకు. సో ఇది కాంపిటీషన్ అవ్వాలంటే ఇబ్బందుల పాలు చేయాలి. అప్పుడు సింగిల్ ప్రాజెక్ట్ వాళ్ళది డబ్బు, మేము కొత్తగా పెట్టాం. సో డిస్ట్రిబ్యూషన్ ఏంది, ఎగ్జిబిషన్ ఏంది, ప్రొడక్షన్ ఏంది నాకంతా క్షుణ్ణంగా తెలుసు. సితారా, చిత్రజ్యోతి, సినీ మ్యాగజైన్స్ 100% ఎవ్రీ 76 నుంచి యూనివర్సిటీలు అప్పటి నుంచి నేను 78 నెంబర్ కాబట్టి నా రూమ్ లో 3 తెలుగు పేపర్లు 2 సినీ పేపర్లు కంపెనీ. దానికంటే ముందు సినీ హెరాల్డ్ సాగూర్ హరిప్రసాద్, దానికంటే ముందు వెండితెర స్టాలిన్ అని చిక్కడపల్లి. నాకు ప్రొడక్షన్ గురించి తెలుసు, డిస్ట్రిబ్యూషన్ తెలుసు, ఫైనాన్స్ తెలుసు. అప్పుడు ఏ విధంగా పర్సంటేజ్ పిక్చర్స్ ఉంటుండే అవన్నీ లెంతీ అయిపోతాను. ఏదేమైనా ఇప్పటి వరకు ఈ రోజు వరకు బెనిఫిట్ షో అంటే ఏందండి రవి గారు చెప్పండి నాకు. ఇప్పుడు వేసే బెనిఫిట్ షో దాదాపు 10-12 ఏళ్ళకి వెళ్ళి చూస్తున్నా. అవును, ఈ రోజు 1,500 రూపాయల టికెట్ సార్, అది 1,500. అవును, 1,500 బెనిఫిట్ షో. గతంలో బెనిఫిట్ షో పర్మిషన్ ఇస్తే రిలీజ్ కంటే ముందు ఒక షో వేయడానికి కొన్ని థియేటర్లో ఇచ్చేవాళ్ళు. ఆ బెనిఫిట్ షో దేనికి వేసేవాళ్ళు? ఎవరన్నా వరద బాధితులు ఉన్నారనుకోండి, లేదా ఎవరికన్నా ఒక స్కూల్కి అనుకోండి, లేదా విపత్తు వచ్చింది అనుకోండి, లేకపోతే ఒక చారిటరీ, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనాథాశ్రయం నడుపుతున్నాడు, ఏది పిల్లలు, ఏది ఇక్కడ గోకుల్ టాకీస్ ముందు క్రిస్టియన్ టాప్ అంటే స్టార్ హోటల్ కంటే మన ఇంట్లో కోటేశ్వర పిల్లలు కూడా అట్లా చూస్తారు. ఆ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఉంది, మా మేనక్ గాంధీ మంత్రి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాం మేము. అది చూస్తే అసలు రియల్లీ కోటేశ్వరులో కూడా అంత మంచి పిల్లలు చూడంత ఏసీలు కానీ, ఆయాలు కానీ, వాళ్ళ బట్టలు కానీ. ఈ రోజు బెనిఫిట్ షో ఎవరికి వస్తుందండి ఇన్కమ్? అసలు ఈ గతంలో ఉండే ప్రభుత్వం, ఈవెన్ టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడున్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బెనిఫిట్ షో అంటే ఏందండి? ఎవరికి బెనిఫిట్ అండి? ఏదైతే ఆ బెనిఫిట్ షో ఇస్తారో దేనికోసం ఆ షో డబ్బులు ఏదైతే చేస్తున్నాం అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయవలసి ఉండే. ఇప్పుడు అది పోయింది, అది వ్యాపారం. అదేదైతుందో దాన్ని ఇంకోటి థియేటర్స్ నా అటువంటి వాడినాడు ఇంట్రెస్ట్, పిచ్చి అభిమానం అనుకోండి. నేను డిస్ట్రిబ్యూటర్, సపోజ్ యాషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగది డిస్ట్రిబ్యూషన్ అనుకుందాం, ఇప్పుడేమో మైత్రి వాళ్ళది. నేను వాళ్ళతో మాట్లాడుకొని ఆ గోకుల్ థియేటర్ మొత్తం నేను హౌస్ఫుల్ తీసుకుంటా, హౌస్ఫుల్కు నేను మాట్లాడుకుంటా, టికెట్ ఇంత రేట్ అని 90% 10% నేను నింపుకుంటా. నాకు 10% ప్రాఫిట్, 90% ఫుల్ అయితే కాదు. చాలా థియేటర్లు వేస్తాను కదా, ఆ రేట్ల మీద నేను సేల్ చేసుకుంటా. డబ్బులు ఎవరికి వస్తున్నాయి? డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్కి వస్తున్నాయి. అంటే డిస్ట్రిబ్యూషన్ ఎన్ఆర్ఐ తీసుకుంటే డిస్ట్రిబ్యూటర్,
ప్రొడ్యూసర్ రాదు, డిస్ట్రిబ్యూషన్కి వస్తాయి. ఇక్కడ ఏంది, మైత్రి మూవీస్ ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ. అవును, ఎస్. సో బెనిఫిట్ షో అనేది ఎందుకు ఇచ్చింది అండి గవర్నమెంట్ 1500 షో? బై ఆల్రెడీ టికెట్లనే పెంచింది, గతంలో లేకుండా. అవును, రాయితీలు దేనికుండే అంటే ఇప్పుడు సుడిగుండాలు వచ్చింది, చాలా వచ్చినాయి. అవును అవును. ఏదైతే సందేశము ఒక స్టూడెంట్స్ కో సమాజానికి ఉంటుందో దానికి ట్యాక్స్ ఫ్రీ ఉంటుండే. సపోజ్ ఒక టికెట్ 3 రూపాయలు అనుకోండి, 3 రూపాయల మీకు రూపాయి పైన ట్యాక్సే ఉంటుండే. అది 2 రూపాయలకే మనం సినిమా చూసేవాళ్ళం, ట్యాక్స్ ఫ్రీ చేస్తారు. సపోజ్ ఒక 3 వారాలు అయింది అనుకోండి, తర్వాత ట్యాక్స్ కట్టింది కూడా రిటర్న్ వస్తుండే ప్రొడ్యూసర్కు. సో ఈ విధంగా ఉండి ఈ రోజు బెనిఫిట్ షో సిస్టమ్ అనేది ఒకసారి ప్రభుత్వం మీ యోయో ద్వారా ఇప్పటి వరకు దీన్ని పాయింట్అవుట్ ఏ సినీ రంగం వాళ్ళు కానీ సినీ జర్నలిస్ట్ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఎవరండి బెనిఫిట్ షో అనేది ఎందుకు ఉంటుంది? ఇట్ ఈస్ ఏదన్నా ఆర్గనైజేషన్ కోసము బెనిఫిట్ అనేది పదమే బెనిఫిట్. అవును అవును. కానీ దాన్ని ఇప్పుడు కమర్షియల్ చేశారు, దాన్ని వాళ్ళకే యూజ్ అవుతుంది, డిస్ట్రిబ్యూటర్కే వస్తుంది డబ్బులు, దోచుకుంటున్నారు. దీన్ని ఏదైతుందో రాబోయే రోజుల్లో బెనిఫిట్ షో అనేది ఉండద్దు. రైట్, ఓకే. అల్లు అరవింద్కి వద్దాం. పోలీస్ పర్మిషన్ ఇవ్వలే కదన్నా అల్లు అర్జున్. సార్ నువ్వు 20 సార్లు పోవచ్చు ఆ థియేటర్కు. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఈ రోజు నేను అంటున్నా 3 సంవత్సరాలు కష్టపడ్డా నేను, నా మీద ఏమంటారంటే క్యారెక్టర్ అసాసినేషన్. నీ క్యారెక్టర్ ఎవరికి అవసరమయ్యా? అసలు నువ్వేంటి, కోన్ కిస్కా గుట్టం ఏంటి అసలు? అల్లు అరవింద్కు కాంగ్రెస్ పాలిటిక్స్ కానీ లేకపోతే టీఆర్ఎస్ పాలిటిక్స్ కానీ సంబంధం వ్యక్తిగతంగా కేటీఆర్కు ఉండొచ్చు, ఈ రోజు అపోజిషన్ ఉన్నాడు కనుక అది చేసింది కావచ్చు. ఈ రోజు పోలీస్ పర్మిషన్ ఉందా లేదని చూసుకోవాలి కదా నువ్వు. పోనీ రైట్, నువ్వు సీదా పోయి సినిమా హాల్లో కూర్చోవాలి కదా. ఎక్కడ మెట్రో స్టేషన్ యూటర్న్ అవుతుంది కదా, ఇందిరా పార్క్ పోయినాక యూటర్న్ అయినాక టాప్ మీద ఉన్నాడు. ఆడ పక్కకు ఇప్పుడు పంపు అయింది అనుకోండి, హోటల్ అయింది, హోటల్ నుంచి గేటు 35 mm 70 mm, ఒక గేట్ బంద్ పెట్టింది. ఒక గేటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే గేట్. ఆడ పార్కింగ్ ఒక 10 కార్లు పట్టాయి. అది సెల్లార్ లేదు, స్కూటర్లు మాక్సిమం ఒక 50 కార్లు పట్టాయండి. దానికి సెల్లార్ లేదు, పార్కింగ్ ఓన్లీ గ్రౌండే. సంధ్యా థియేటర్ 70 and 35, మొదలు 70 ఉండే తర్వాత 35 కట్టిండు, పిల్లర్స్ మీద కట్టిండు, దాని కింద స్కూటర్లు. ఎట్లా తొక్కడవుతుందండి? నువ్వు రోడ్ షో చేసి చేయి లూపినావు, రైట్. పోలీస్ హాల్లోకి పోయాను, హాల్లో ఎన్నిసార్లు వేసిండు అనేది వాళ్ళ విజువల్స్ వచ్చినాయి కదా. నేను రాత్రి 11కో 12కో పంపాను. అసలు నేను దీని గురించే పట్టించుకోవట్లేదు, పేపర్లు టీవీలు కానీ. ఏదో మనం మాట్లాడిన తర్వాత ఈ టాపిక్ ఈ రోజు తీసుకుందామనే మన ఇద్దరు డిస్కషన్ జరిగింది. చాలా కాలం తర్వాత యోయో వచ్చాను నేను, ఇది తీసుకుందాం అన్నప్పుడు నేను అనుకోకుండా ఇది వస్తే మీకు ఫార్వర్డ్ చేసిన. పోలీస్ చేసింది, పోలీస్ అధికారులు పోతే పోనీరు సార్. బౌన్సర్స్ ఎట్లా హడావిడి చేసి ఒక 30-40 మంది బౌన్సర్స్ ఏందండి ఈ రోజు అక్కడ చనిపోయిందని చెప్పారు, బయటికి తీసుకొచ్చారు. ఈజ్ ఇన్ ద థియేటర్. ఏసీపీ చెప్పాడు, ఏసీపీ అంటే డిఎస్పీ, జిల్లాలో డిఎస్పీ అంటారు. చివరకు డిఎస్పీ పోయి బయటకు పట్టుకొని వచ్చిన పరిస్థితి వచ్చింది. డిసిపి అంటే ఐపీఎస్ ఉంటారు, ఐపీఎస్ కన్ఫామ్ ఉంటారు. సో నీవు ఏదైతుందో నాకు తెల్లారే తెలిసింది అంటున్నావు, కనీసం అడ్జస్ట్నవా? ఈరోజు సినీ పరిశ్రమ నేను ప్రతి దాంట్లో ఎనీ వ్యాపారంలో రాజకీయ నాయకుడు వ్యాపారం చేయని ఏ వ్యాపారం ఎవరు ట్యాక్స్ కట్టరు, నేను ఒప్పుకుంటా. కానీ సినీలో దోపిడి ఉన్నంత ఈ రోజు 300 కోట్లని వస్తుంది. ప్రతి పేపర్లో కోట్లాది మంది చూసిండు, పేపర్లు టీవీల్లో 3 ఏళ్ళు 300 కోట్లు. 300 కోట్లకి ఇలా డిక్లేర్ చేసిన వారు ఐటీకి రైట్ 300 కోట్లు వచ్చిందా? 10% ఓ 30 కోట్లు ఆ కుటుంబానికి ₹1 ఇవ్వలేదా? కనీసం చూడలేదా నువ్వు? రైట్. అది కాకుండా ఆల్రెడీ నీది ఏదైతుందో ఇంటీరియం బెయిల్, ఫుల్ బెయిల్ కాదు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్లా అడ్రస్ చేస్తావా? చేయకూడదు. యాక్చువల్గా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్లా అడ్రస్ చేస్తాడు? తండ్రి చెప్తుండు నా కొడుకును బతకనిస్తారా సావనిస్తారా? ఆయన పరామర్శకు ఇంతమంది పోవడం ఎందుకండి? ఏమి తప్పు చేసిండు? ఈజే దోషి. అతను ఏదైతుందో ఒక నిందితుడు ప్రూఫ్ కాలే, బట్ ఈజ్ అక్యూజ్ నెంబర్ 11. దానికి కారకుడు అక్కడ జరిగిన ఒత్తిడికి జరిగిందా ఆయన టాప్ చేసిండు. చూడడానికి ఒత్తిడి జరిగింది మెయిన్ బౌన్సర్స్.
అయినా పోలీసు పర్మిషన్ లేకున్నా ఎక్కడైతే పోలీస్ డ్యూటీ ఎట్లుంటుందంటే పర్మిషన్ అడిగినా అడగకున్నా ఎక్కడైతే క్రౌడ్ ఉంటుందో ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది జనసమూహం. ఆటోమేటిక్ గా పోలీస్ రిక్వెస్ట్ పెట్టకున్నా కూడా థియేటర్ కాదు ఎక్కడైనా వాళ్ళు పోవాల్సిందే Duty. బందోబస్తుకు పోవాల్సిందే బట్ వాళ్ళు ఆబ్జెక్షన్ చేసిండు థియేటర్కు పోయిండు థియేటర్లో ఎంత హంగామా చేసిండు నేను సినిమా అయిన తర్వాతనే బయటకు పోతా అంటాడు అవును. ఏమన్నా మానవత్వం ఉందండి రైట్ అనుకోకుండా ఇక్కడ మూవ్ అయింది ఈ రోజు నేను హైకోర్టు తప్పు పట్టడం లేదు ఈ రోజు జ్యుడిషియల్ ఏం జరుగుతుందో సిట్టింగ్ జడ్జిలు చెప్తున్నారు అవును. సబ్ జ్యుడిషియరీ కావచ్చు నన్ను జైలు వేస్తారు కావచ్చు ఈ రోజు ఏదైతుందో ఆ జడ్జి రీసెంట్లీ జడ్జి అయ్యారు వాళ్ళ తండ్రి నాకు మిత్రుడు దూర బంధువు రత్నాకరరావు గారు అనే ఎక్స్ మినిస్టర్ తమ్ముని డాటర్ ఓకే. శ్రీదేవి తిమ్మాపూర్ ఆఫ్ రాయపట్నం దగ్గర ఉంటుంది జి నారాయణరావు గారికి బంధువులు ఎక్స్ స్పీకర్ రత్నాకరరావు గారు సొంత తమ్ముని ఎక్స్ మినిస్టర్ ఉంది కదా సొంత తమ్ముని కూతురు సార్ జ్యుడిషియరీ కామెంట్ చేస్తుంది సార్ హౌ ఇట్ ఈస్ ఒక కోర్టులో అదైతే ఉంటుంది ఇంకోటి కోర్టు ఏమంటున్నారు పోలీసు వాళ్ళు తీసుకోపోకుండా అది తీర్పు వచ్చేదానికి ఆగమంటున్నారు హౌ ఇట్ ఈస్ వన్స్ ఇక్కడ అయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అనేది కాదు ఇట్ షుడ్ బి సెంట్ టు ద జైల్ చివరకు అక్కడ పైరు చేశారు ఏది పేపర్స్ వస్తున్నాయి గిప్పర్స్ వస్తున్నాయి చివరకు టైం అయింది సార్ మేము జైలు జీవితం అనుభవించినాం బట్ తెలంగాణ ఉద్యమంలో మొదటి ఉద్యమంలో తెలంగాణ ప్రత్యేక తెలంగాణలో వరంగల్ నిజామాబాద్ రెండో ఉద్యమం జయ ఆంధ్ర జయ తెలంగాణ రాష్ట్రపతి పరిపాలన అయింది ఆంధ్రులు కూడా ముల్కీ నిబంధనలకు తెలంగాణకు చెల్లుతాయని సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు ప్రెసిడెంట్ రూల్ అయ్యి ఆంధ్రలో 10 మంది రాజీనామా ఇచ్చిండ్రు మీసాలు అరెస్ట్ అయ్యి మేము రాజమండ్రిలో ఉన్నాం 6 తర్వాత దేర్ ఇస్ నో క్వశ్చన్ సార్ ఆఫ్టర్ 6 టైమింగ్ అనేది సో అటువంటిది ఏదైతుందో నువ్వు 9-10 దానికా నిన్ను వదిలిపెట్టమంటే ఏది ఏమైనా ఈ రోజు ఇది రాజకీయాలకు సంబంధం లేదు కానీ దీన్ని రాజకీయ రంగు పులుపుతున్నారు పులుపుతే సార్ ఆయనది 1 year ప్రోగ్రామ్ ఆజ్ తక్ ఏదైతుందో ఒక ఇంటర్వ్యూ పెట్టారు ఈ సంఘటన ఈయన ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు జరిగింది అనుకోని సంఘటన జరిగినప్పుడు అక్కడ ప్రశ్న రాజత్ శర్మ ఎవరు వేసినప్పుడు ఇది ఆజ్ తక్ ఫేమస్ కదా ఆ 1 year కంప్లీషన్ దాని మీద వేసినప్పుడు అవుతుందో నేను చెప్పింది అరే సినిమా వాళ్ళు కానీ ఎవరు కానీ చట్టానికి ఎవరు అతీతులు కాదు ఇంకోటి ఆయన ఏం చెప్పాడు హౌస్లో కానీ దీని కానీ అరే ఒక జైలుకు వచ్చిండు అసలు చనిపోయిన కుటుంబాన్ని కానీ అన్కాన్షియస్ గా ఉన్నాడు వాళ్ళ కుమారుడు ఎవరక్కడికి పరామర్శించలేదు అరవింద్ ఇంటికి ఇంతమంది పోవడానికి కారణం ఏంటి ఏం జరిగిందని ఎందుకు పరామర్శకపోతున్నారు ఇట్ ఈస్ ఇంకోటి పబ్లిక్ లో సారియాల ముఖ్యమంత్రి జైలుకు పోయింది కదా సార్ చౌతాల పోయింది కదా లల్లు పోయింది కదా జయలలిత పోయింది కదా రేవంత్ రెడ్డి మన సారి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు విడిచిపెట్టండి చిదంబరం పోయింది కదా షా పోయింది కదా కల్మాడి పోయింది కదా జార్ఖండ్ సీఎం పోయింది కదా అంతకంటే తీసిమారు కనైనా ఈ రోజు ఏదైతుందో ఎందుకండి అంత 300 కోట్లు తీసుకొని ట్యాక్స్ ఎగవేస్తూ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ 2009లో పిఆర్పి పెట్టాడు చిరంజీవి గారు పెట్టిన తర్వాత అతను రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని రాజశేఖర అవినీతి అని క్రిటిసైజ్ చేస్తా ఉన్నాడు కొన్ని సభలు నేను ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లు పెట్టాను ఇక్కడ మన పిక్చర్ అవుతుంది కదా మహావీర్ హాస్పిటల్ ముంగట ఆయన కట్టారు ఇక్కడ అకౌంట్ లేదండి 2009 వరకు అకౌంట్ ఆయన ఐటీ అకౌంట్ లేదు ఎక్కడ ఉంటుండు హైదరాబాద్ లో సినిమాలు ఎక్కడ ఆడుతున్నాయి మాక్సిమం కలెక్షన్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం తో నీ అకౌంట్ ఎక్కడుందా నీ ఐటీ నుంచి నువ్వు కట్టే డబ్బులకి వెళ్ళి ఆల్మోస్ట్ సెంట్రల్ పోయినా దానికి వెళ్ళి 30% పైన స్టేట్కి వస్తారు నీవు మా డబ్బులతో 100 కోట్లు 1000 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది నీ ట్యాక్స్ 100 కోట్లు కడుతున్నావు నువ్వు కడుతున్నావు ఎంత కడుతున్నావు ఎంత చూస్తున్నావు కదా నీ ట్యాక్స్ మద్రాసులో ఎట్లుంటుందండి ఇక్కడ లేదు మద్రాసు అప్లై చేసిన పోయి మద్రాసులో ఏమైంది వాళ్ళు అడిగితే నాట్ టు డిస్క్లోజ్ అని చెప్పారు ఐటీ ఎందుకు డిస్క్లోజ్ అండి ఒక ఉద్యోగస్తుడు 33% ఓపెన్ గా ఎవ్రీ మంత్ కట్ అవుతుంది అవును అందరూ డౌట్ లేదు సో నీది ఐటీ అనేది డిఫెన్స్ కాదు కదా అవును అందరూ ఒకలాగా ఉంటుంది నువ్వు ఐటీ కట్టేదైతే ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయొద్దని నువ్వు ఎట్లా రాస్తావు ఐటీ డిపార్ట్మెంట్ రాశాడు మళ్ళీ నేను ఫర్దర్ అప్పీల్ చేయొచ్చు ఇంత ఎలక్షన్ వచ్చింది ఐటీ దీని మీద ఒక చర్చ
ఒక లీడింగ్ ఛానల్ పేరు చెప్పండి, 4 o'clock డిబేట్, 1 hour. రిషి రామచంద్రే ఒప్పుకున్నాడు, ఆడిటర్, దాంట్లో పిఆర్పీలో ఉండే మాజీ మంత్రి, రాజ్యసభ అతను ఏదైతుందో వాళ్ళ ఆఫీస్ ఇక్కడ ఏది 45 రోడ్లో ఉంటది కదా, గీతా ఆర్ట్స్ అట్లా కరెక్ట్ 3:45 కు తయారైతుండు. అల్లు అరవింద్ గారు అడిగింది, ఎటు పోతున్నావు రామచంద్ర అంటే, సార్ మన ఐటీది చిరంజీవి గారిది ఏదో డిబేట్ ఉంది, గోనె ప్రకాష్ రావు గారు ఏదో ఇచ్చినట్టు. అరే పోయి ఏదైతుందో మొత్తం పేగులు ఇస్తాడు నేను గోనె ప్రకాష్ రావు. మన ఐటీ ఏదైతుందో హైదరాబాద్ లో లేదు, మా బావగారి ఐటీ ఏదైతుందో మద్రాసు, మన పని ఖతం అయిపోతుంది. డిబేట్కి రాలేదండి, స్విచ్ ఆఫ్ అండి, డిబేట్ రాలే. నేనున్న ఏకపక్షంగా తీసుకోమన్నా, బాగుండదు సార్ అన్నారు. నీ స్టూడియోకి ఇంకోసారి రానని చెప్పిన. అంటే రిక్వెస్ట్ చేసి ఈ డిబేట్ ఇంకెవరైనా కూర్చుండబెట్టి మీతో చెప్పిస్తామని చెప్పింది, చెప్పలేదు అనుకోండి. అంటే ఈ విధంగా 300 కోట్లు అన్ని పేపర్లో, అన్ని టీవీల్లో, అన్ని సోషల్ మీడియాలో వస్తుంది. కమాన్, రేపు నేను అప్లై చేస్తున్నా. ఐఎమ్ అప్లైయింగ్ ఆఫ్ అల్లు అరవింద్, అల్లు అర్జున్ పుష్ప 2కి ఎంతో తీసుకున్నాడు. దమ్ము కాలేజా ఉంటే ఈ రోజు అల్లు అర్జున్ గారు కానీ, అల్లు అరవింద్ గారు కానీ ఒక నీతి నిజాయితీ గల వారిగా, మాజీ ఎమ్మెల్యేగా, మాజీ అట్టి చైర్మన్ గా చిత్తశుద్ధితో, రాజకీయ నాయకులు దొంగల మీద పిక్చర్ తీస్తున్నారు. మీరు చేసే పని ఏందే సార్? థియేటర్ రన్ చేసిన నేను ట్యాక్స్ ఎట్లాగ పెడతామో తెలుసు. అప్పుడు లక్ష రోజు 10,000 కలెక్షన్ వచ్చింది అనుకోండి. ఇక్కడ నుంచి రిప్రజెంటేటివ్ వచ్చాడు, రిప్రజెంటేటివ్లు ప్రొడ్యూసర్ లైన్ 150-200 జీతం, రిప్రజెంటేటివ్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టుకున్నారు. ఆడ 10,000 కలెక్షన్ వస్తే మేము 6,000 కలెక్షన్, 4,000 పంచుకోవాలి. ఇంకోటి ఈ రోజు 1 to 100 రూపీస్ టికెట్ ఉంది అనుకోండి, 1 to 100 సేల్ అనేది వస్తాం. మళ్ళీ డూప్లికేట్ టికెట్ నెంబర్లు వేసుకొట్టి డిసిఆర్ డైలీ కలెక్షన్ రిపోర్ట్ ఉంటుంది కదా, తెల్లారి దాన్ని చింపేసి 20 టికెట్లు సేల్ అయినట్టుగా 21 నుంచి మళ్ళీ పని చేస్తాం. నెంబర్ ఎంటీ టికెట్ ఉంటాయి 21. అట్లా ఏదైతుందో ట్యాక్స్ ఎగవేసుడు కూడా ఉంటాయి గతంలో. ఇప్పుడు స్లాబ్ సిస్టమ్ వచ్చింది, డిఫరెంట్ వచ్చింది. ఇప్పుడు ఏముందో నాకు తెలియదు. సో ఈ విధంగా ఏదైతుందో సినీ పరిశ్రమ ఈ రోజు కొంతమంది ఒక 4-5 హీరోలు వాళ్ళ చేతిలో ఉండి 100 కోట్లు తీసుకొని, దాంట్లో నేను అనుకుంటున్నా 30-40% కూడా ఏదైతుందో వాళ్ళు షో చేయడం లేదు. వాళ్ళు పన్నులు కడితేనే కదా ప్రభుత్వం నడిచేది. వాళ్ళకి ఈ రోజు ఏదైతుందో ఇక్కడ పరిశ్రమ రావడానికి ఏదైతుందో ఎన్ని రాయితీలు ఇచ్చారు, వాళ్ళకి ఎన్ని ఫెసిలిటీ ఇచ్చారు. ఈవెన్ జూబ్లీహిల్స్ లో ఈ రోజు ఇచ్చిన వాళ్ళకి హౌస్ సైడ్స్ ఏదైతుందో ఎంత చౌకగా ఇచ్చిందండి. అవును. సో వాళ్ళ బాధ్యత కదా, మీరు ట్యాక్సులు కడితేనే కదా, మీరు ట్యాక్సులు సరిగానే కడితేనే కదా ప్రజా ప్రయోజనాలు కానీ, ప్రజలకు ఏదైతుందో సౌకర్యాలు కలగాలంటే, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కలగాలంటే మీరు ట్యాక్స్ కట్టాలి కదా. ఈ రోజు నేను మీ యోయో ద్వారా చెప్తా ఉన్నాను, 300 కోట్లని క్లారిటీగా అన్ని సోషల్ మీడియా, అన్ని పేపర్లు వచ్చింది. ఈ రోజు ఏదైతుందో అతను ఒప్పుకోవాలా, నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్లు ఇస్తే ఎంత కట్టిండి అనేది డిస్క్లోజ్ చేయడానికి అభ్యంతర పెట్టద్దు. అభ్యంతర పెడితే కూడా మళ్ళీ నేను అప్పీల్ చేసేది వచ్చేస్తుంది. అదేమి డిఫెన్స్ కాదు, దేశ భద్రతకు ముప్పు కాదు. ఖచ్చితంగా ఫస్ట్ అప్పీల్ రాకుండా సెకండ్ అప్పీల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటాడు, వాళ్ళకి అప్లై చేస్తే ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయవలసి వస్తుంది. ఏది ఏమైనా దీంట్లో రాజకీయాలకు సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారి పేరు తీయలేదని ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నా. కేటీఆర్ సిగ్గుందండి ఆయనకు, ఆయన పేరు పలకరించలేదని, ఆయన గుర్తుపట్టలేదని ఆయన జైల్లోకి వేసిండంటాడు. ఎట్లా జైలుకి వేసిండండి? ఖచ్చితంగా చట్టము తన పని తను చేసుకపోతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇవ్వవలసింది అక్కడ క్వశ్చన్స్. అసెంబ్లీలో ఈ ఏదైతే రచ్చ చేస్తుండ్రో ఈ సోషల్ మీడియాలో కానీ, ఈ ప్రతిపక్షాల్లో ఉండే దానిలో బీజేపీ కావచ్చు, టిఆర్ఎస్ కావచ్చు, దానికోసం ఏదైతుందో హౌస్ లో మాట్లాడవలసి వచ్చింది. దానికి కౌంటర్ గా ముఖ్యమంత్రి పేరు తీయకుండా, అరే నేను కష్టపడ్డ 3 ఏళ్ళు, నేను నేషనల్ స్టార్ అంటే నన్ను ఓర్వలేకన్నా నా క్యారెక్టర్ని అసాసిన్ చేస్తాను. నువ్వెవరయ్యా? నీలాంటి వాళ్ళు హేమీలు పోయిండ్రు. అసలు రాజకీయాలకు మీ సినిమాలకు సంబంధం ఏంటి? అసలు రేవంత్ రెడ్డి గారికి ఏదైతుందో నీకు ఇక్కడ క్లాష్ ఉందా? ఆయన 5 ఏళ్ళు అయితే ముఖ్యమంత్రి ఉంటాడు కదా, పార్టీలు ఏదన్నా జరిగితే వేరే సంగతి. కానీ నీ వల్ల అయితే ముఖ్యమంత్రి పదవి పోదు కదా, నీ వల్ల ముఖ్యమంత్రి రాలే కదా, నీ ఓట్ల వల్ల రాలే కదా, నువ్వు ప్రచారం చేయలే కదా. మరి
అటువంటిది ఏదైతే ఉందో నువ్వు ఎక్కడైతే చాలా పెద్ద మనిషి అనుకుంటున్నావు, అంటే దేశాన్ని ఉద్ధరిస్తా నేను ఇటువంటి సినిమా పాన్ ఇండియా కాదు దేశంలో ఇంత కలెక్షన్ లేదు అనేది నీకు నువ్వు ఒప్పగిపోతున్నావు. ఎంత అహంకారం అండి. అంటే బాలీవుడ్ కంటే కూడా ఈరోజు టాలీవుడ్ అగ్రస్థానంలో నిలబెట్టాను. నీ పేరు నీకు వచ్చింది, డబ్బులు ప్రొడ్యూసర్ రావచ్చు, కానీ ఏదైతుందో దానికి ప్రభుత్వానికి రాజకీయాలకు సంబంధం లేదు. ఈ ఇన్సిడెంట్ లో మానవీయ కోణంలో ఖచ్చితంగా ఈ రోజు నువ్వు అక్కడికి పోయిన వాళ్ళ ఈ రోజు బెయిల్ ఇచ్చిందయ్యా. ఆ ఒక పర్సన్ మీద ఒత్తిడి చేస్తేనే కదా విత్డ్రా అయింది కేసు. ఖచ్చితంగా నేను మీ యోయో ద్వారా చెప్తున్నా, అతను ప్రభావితం చేస్తాడు, అతని బెయిల్ రద్దు చేయాలి. బెయిల్ రద్దు చేయాలి, అతను రద్దు చేయాలంటారు. రద్దు చేయాలా? 1. నెంబర్ 2, అతనికి నిజంగానే మనకు అన్ని చూసుకుంటాడు. ఈ రోజు 300 కోట్లు ఖచ్చితంగా నువ్వు తీసుకున్నావు. 10% ఈ 30 కోట్లు బాధితులకి, బాధితులు 30 కోట్లు. ఆయన మామ రేవంత్ రెడ్డి చుట్టాము, ఆయన ఫోన్ చేస్తాడు, ఏంటి ఆయన చంద్రశేఖర్ ఏంది అసలు జరిగిన సంఘటన ఏంది, నీవు కూడా ఈ సమాజంలో తిరుగుతున్నావు, నీ ఇంటి కూడా జనరేటరా, నీ ఇంటి కూడా జనరేటరా, రోడ్డు మీదనా మీరా ఈ సమాజాన్ని ఉద్ధరించిన వాళ్ళు? ఇప్పుడు ఆడ చూద్దాం పండి, మీ కెమెరా పట్టుకపోండి, ఎక్కడుందా జనరేటర్? ఏది ఎన్టీవీ నుంచి వస్తుంటే ఉంటుంది తెలుసు, రోడ్డు మీద ఉంది, రోడ్డు మీద జనరేటర్ అండి. ఇంకా చెప్తున్నాను, ఇంకా సినిమా వాళ్ళ ప్రముఖుల పేర్లు చెప్పదలుచుకోవాలి. ఇంటి ముంగట గార్డెన్లు, ఒక కార్ పోయేంత గార్డెన్, ఏది రోడ్డుకు రష్ రోడ్లు, అంటే పిక అంటే ట్రాఫిక్ జామ్ అయ్యే రోడ్లు, గార్డెన్ ఫెన్సింగ్, దాంట్లో మళ్ళీ జనరేటర్. సిగ్గు లేదండి మీకు? సిగ్గు లేదండి? మీ ఇంట్లో పెట్టుకోండి జనరేటర్, దాంట్లో లాను, దాంట్లో దావతులు, డాన్సులు, పిల్లల ఆట 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 స్థలం, క్రికెట్ ఆటలు, జనరేటర్ రోడ్ల మీద. ఏంటండి ఇది? తమాషనా? నా మిత్రుడు చంద్రశేఖర్ రెడ్డి గారి నిజంగా మీకు మానవీయ కోణం సిగ్గు లజ్జ ఉంటే జనరేటర్ ఎంటర్ తీసి లోపల పెట్టుకో. రోడ్డు మీద ఉందయా నీ జాగిరా, నీ జాగిరా, అది నీ జాగిరా. ఆయన ఫోన్ చేస్తాడు ముఖ్యమంత్రి, బంధువు అని వస్తుంది, వీళ్ళందరూ పోతారు సినిమాకు, మొత్తం పబ్లిక్ అంతా అది చేస్తారు. సినిమాలో ఎన్నిసార్లు లేచిండండి? నిన్న మీకు పంపారు కదా, దీంట్లో ఉంది కదా. ఏం తమాషా చేస్తున్నావా? అరే ఇంతకుముందు ఎవరన్నా హీరోలు పోయేది ఉంటే తెలియకుండా పోయి ఏదైతుందో పబ్లిక్ లో ఏదన్నా సంథింగ్ చేసుకుంటూ కూర్చుండేవాళ్ళు, తెలిసేది నీ అమ్మ ఇట్లా ముద్దించుకుంటా, థియేటర్లు అది చేసుకుంటా, ఇది చేసుకుంటా. ఏంటని తమాషా? అరే ఒక పోలీస్ అధికారి వచ్చి చనిపోయిండు, ఇంకోరు ఇబ్బందులో ఉన్నాడు, బయటికి తీసుకుపోయిన హాస్పిటల్ పంపించినావు అంటే పొమ్మంటే నేను సినిమా చూడండి పోలంటే ఎంత అహంకారం అండి. ఖచ్చితంగా ఏదైతుందో అతని బెయిల్ రద్దు చేయాలి. ఇక ముందు రాబోయే రోజుల్లో ప్రభుత్వం బెనిఫిట్ షో ఏందనేది నిర్వచనం అడగమని చెప్తున్నాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గానీ టికెట్ రేట్లు కానీ పెంచలేదు సార్, ఉండవని చెప్పారు ఆల్రెడీ. క్వశ్చనే లేదు, అది స్ట్రిక్ట్ గా ఉండాలి. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రెగ్యులర్ ప్రైస్, అంతే అంతే. అరే ఎప్పుడు లేదండి ఇది, వారం రోజులు 10 రోజులు అన్ని 10 థియేటర్లు వేసుకుని మొత్తం కొల్లగొట్టుడు. ఎవడు పెట్టమంటాడు? 2 రోజులు వచ్చేయడం, 300, 400, 500 కోట్ల బడ్జెట్ పెట్టి ఒక హీరోకు 300 ఇచ్చి, హీరోయిన్ కు ఒక 100 ఇచ్చి, మొత్తం ఒక 700 కోట్లు. సార్ సినిమా 300 కోట్లు ఇచ్చింది కదా, సినిమా ప్రొడక్షన్ అంతా 300 కోట్లు కాలేదు సార్. ఒక్క హీరోకు 300 కోట్లు సార్, ఏం తమాషానా సార్ ఇది? సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏది ఏమైనా చర్యలు అర్జున్ గారితో స్టార్ట్ కావాలా, అల్లు అర్జున్ గారితో. అండ్ ప్రభుత్వము నాలాంటి వాడు చేసేది ఉంటే, రాజకీయ నాయకులు కూడా ఈరోజు లోటు బడ్జెట్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది. ఒక సినీ పరిశ్రమ కాదు, ఎవరైనా కానీ ఐటీ మీద ఒక స్ట్రిక్ట్, ఒక మామూలు ఉద్యోగస్తుడు ఈజ్ పేయింగ్ ద ఇన్కమ్ ట్యాక్స్, ఇమ్మీడియట్ కట్ అవుతుంది ఎవ్రీ మంత్. ఈ రోజు నాకు 50,000 పెన్షన్ వస్తుందండి, 2,000, 3,000 ఇంకా ఐటీ కట్ అవుతుంది. అది 45,000, 47,000 చిల్లర వస్తుంది సార్ నాకు ఎవ్రీ మంత్. నాకు వచ్చే 50,000, 3,000 కట్ అవుతుంది సార్ పెన్షన్ లో ఐటీ కట్ అవుతుంది సార్. సో ఏందండి 100 కోట్లు తీసుకొని ఏదైతుందో 300 కోట్లు తీసుకుంటే నేను అనుకుంటున్నావు 50-60 కోట్లు పెట్టింది కావచ్చు, 200 జీరో బ్లాక్. ఏది ఏమైనా ఇది దుశ్చర్య. ఇప్పటికైనా క్షమాపణ అడగలేదండి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్. అపాలజీస్ ఏదో అన్నట్టుగా ఉన్నారు. లేదు, అపాలజీ
ఇది నేను అనుకో నేను నా దీంట్లో తప్పేం లేదు, నేనేం చేయలేదు. అసలు ఎక్కడ ఆయనలో పరివర్తనే లేదండి. ఆల్మోస్ట్ ఆల్ నిన్న కూడా అంటే ముఖ్యమంత్రి గారి పేరు కూడా తీసుకోవాలి. అంటే నా మీద ప్రెస్ మీట్ లో ఎక్కడ ముఖ్యమంత్రి గారు క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ముఖ్యమంత్రి గారు ఈయన ఏదైతుందో ఈయన క్యారెక్టర్ మీద అది చేస్తున్నట్టుగానే మాట్లాడు, అంతే కదా, దాని మీదనే రిజెండర్ కదా. సో ఇది ఏది ఏమైనా దీనిపై ప్రజలు కూడా గమనించాలా, వాళ్ళ అభిమానం వాళ్ళు కూడా ఏదైతుంది. నా ఇంకోటి జేఎస్సీ యూనివర్సిటీ ఏదైతే పోయాదో దాడులు మంచి పద్ధతి కాదు. నేను అదే అడుగుదాం అనుకున్నా, కానీ అట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అది 100% ఇంట్లోకి వెళ్ళాలి. నేను కూడా విద్యార్థి సంఘం ప్రధాన తప్పు కదండి అది. వైస్ ప్రెసిడెంట్ గా తెలంగాణ 2 ఉద్యమాల్లో జైలు జీవితం అనుభవించిన వానిగా, స్కూల్లో సెక్రటరీగా ఉన్నవానిగా ఇది తప్పు. మీరు కోర్టు డిమాండ్ చేశారు, కోటి కాదు బాబు, 30 కోట్లు ఇవ్వాలి, 300 కోట్లు. దీక్ష పట్టండి, ధర్నా చౌక్ పట్టండి, ధర్నాలు చేయండి, యూనివర్సిటీలో దీక్షలు పట్టండి, న్యాయం చేయమండి. కానీ దాడులు చేయడం కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు. మనము గాంధీ పద్ధతిలో డిమాండ్ చేసి కూడా రిప్రజెంటేట్ చేసి ఫిలిం ఛాంబర్ కు, సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు, సినీ ఫోటోగ్రఫీ మంత్రి, ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి ఇచ్చి ఖచ్చితంగా మనం డిమాండ్ చేయొచ్చు కదా. అంటే ఆ కుటుంబానికి ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని అడగాలి, కానీ దాడులు చేసి కూడా మంచి పద్ధతి కాదు. థ్యాంక్ యూ గురుగారు, ఈ విషయంలో చాలా చక్కని క్లారిటీ ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ గోన్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.